ఇప్పుడు నా టాపిక్ ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఏదో వెజిటేబుల్స్ ఎందుకు వచ్చిన కారణం ఏంటంటే సింపుల్ కారణం, 3 కారణాలు ఇప్పుడు. ఫస్ట్ కారణం ఏంటంటే నాకు చాలా మంది ఇన్స్పైర్ చేయడం చాలా ఇష్టం. ఎందుకంటే నేను చదువుకుంది బీటెక్ ఏరోనాటికల్. నేను జర్మనీ వెళ్ళి పైలట్ అయ్యి కంప్లీట్ చేసుకుని ప్రొఫెషనల్ సంపాదించుకుంటే కరెక్టే, కానీ ఎంతమంది పైలట్ తయారు చేయగలుగుతారు? ఎంతమంది పైలట్స్ తయారు చేయగలుగుతారు? చాలా కష్టం అది. అందుకే దేవుడు నాకు ఏం ఇష్టంలో ఏం చేద్దాం మన మంచిగా అంటాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే అంత సింపుల్ హ్యాపీ ఫీల్ అవ్వడం టైం పట్టింది క్లియర్ చెప్పాలంటే. మైండ్ సెట్ చేసుకుంటే 3 months పట్టింది డైరెక్ట్గా. తర్వాత ఏం చేసిన గోల్డ్ వర్క్ వెళ్ళిపోయినా, బంగారు షాప్కి వెళ్ళిపోయినా. బంగారు షాప్ డబ్బులు బాగా వస్తున్నాయి. ఎప్పుడు బంగారు షాప్ డబ్బులు బాగా వస్తున్నాయి ఏమనిపిస్తే ఆశ అనిపిస్తుంది, ఈ ఊళ్ళో షాప్ పెట్టి మా ఊళ్ళో షాప్ అయితే బాగా డబ్బులు వస్తున్నాయి, ఇంకో ఊళ్ళో షాప్ పెట్టాను. తర్వాత అసలు ఇంకో షాప్ పెట్టాను క్లియర్గా. మొక్కలతో తయారైపోయినా, మన షాప్ అంతా తయారైపోయినా, వర్క్ కస్టమర్స్ ఎక్కువ మన క్లియర్గా. అంటే 3 ప్లేసులు గోల్డ్ షాప్ మెయింటైన్ చేస్తున్నా. డబ్బులు బాగా వస్తారా? రివర్స్ వస్తున్నాయి. కానీ నాకు దగ్గర ఏమైంది మైనస్ అంటే 3 షాప్స్ మెయింటైన్ చేయడం వల్ల టైం ఫ్రీడమ్ లేదు. అక్కడ టైం ఫ్రీడమ్ మిస్ అయిపోతుంది. ఇంకా పెళ్లి కూడా కలపలేదు. ఇంకా యూత్ అంటే ఎవరు పెళ్లిగా పెరుగుతారు, ఏదైనా మనం ఏదైనా చేసుకోవచ్చు. పెళ్ళైనా ఏమైతుంది ఖచ్చితంగా ఇంటికి పోవాలి కదా. ఏ కోడి మాది బయటకు వెళ్ళాము, కోడి ఖచ్చితంగా ఇంటికి పోవాలి, అవునా కదా? లేకపోతే తిరిగిపోయిన పరిస్థితి. అందుకే పెళ్లి చేసుకుని పర్సన్ అయిపోయింది. బిజినెస్ మొత్తం చేద్దామంటే బంగారు షాప్. ఆ పర్సన్లో మళ్ళీ పర్సన్ అనేది 2% వచ్చినాయి. మన ఫస్ట్ పర్సన్ ఏమొచ్చిందంటే బంగారు షాప్ మొత్తం కరోనా టైం మొత్తం క్లోజ్ అయిపోయింది. బంగారు షాప్ క్లోజ్ అయినా అది క్లోజ్ అయినా అంత సిన్సియర్ ఉంటుంది మీరు. కరోనా టైం ఎన్ని షాప్ క్లోజ్ అయినాయి? ఓన్లీ బంగారం క్లోజ్ అయితే అన్ని క్లోజ్ అయినాయి. 2 షాపులు తప్ప మీకు అన్ని క్లోజ్ అయినాయి. ఆ 2 షాపులు ఏంటి? ఏ షాపు? మెడికల్ షాపు, కిరాణా షాపు 2 ఓపెన్ అయినాయి, మిగతా అన్ని క్లోజ్ అయిపోయినాయి. అప్పుడు నా పరిస్థితి ఏమైంది? క్రిమినల్ పరిస్థితి. అంటే దేవుడు నాకు పనిష్మెంట్ ఇస్తుంది. అంటే ఇది కాదు, చాలా లైఫ్ ఉందని, బెటర్ లైఫ్ ఉందని నాకు అర్థం మీకు చెప్పించినాను. నాకు కాకుండా అది అర్థం చేసుకున్నాం. అర్థం చేసుకున్నా మొత్తం నెగిటివ్ ఉంటాయి కాదు. ఎందుకంటే అర్థం ఏదైనా మన మంచికి అంతే. అది అర్థం పాజిటివ్ తీసుకున్నదాన్ని. T20 బ్యాటింగ్ కరోనా తెలుసు. కరోనా ఆడమని క్వశ్చన్ మార్క్ నాది. ఇంతవరకు ఎవరైనా మనకు ఆన్సర్ అనుకో తెలిస్తే మన నెంబర్ ఇస్తే మెసేజ్ చేయండి. చెప్పండి దయచేసి. మ్యాథ్స్ పక్క ఆడాలి చాలా మంది. ఎందుకంటే బాగా చేస్తారు. ఎవరైతే నిలబెడతారు ఇంగ్లీష్ లో. ఓకేనా? నేను ఎందుకు చెప్తున్నా ఈ వార్డు గుర్తుపెట్టుకోండి. కరోనా మనం కంటికి కనిపించే వైరస్ కూడా మనకి డిస్టర్బేషన్ లైఫ్. అవును కదా? ఇప్పుడు ఇంటి పక్కన డిస్టర్బ్ చేయాలి, బిజినెస్ చేస్తుంది. హలో, ఇప్పుడు కంటికి కనిపించే వైరస్ డిస్టర్బేషన్ అంటే ఇంటి పక్కన డిస్టర్బ్ చేయాలి. నేను డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ కావద్దు. డిస్టర్బ్ కావద్దు. కరోనా టైం చాలా మంది ఏంటి చెప్పండి డాక్టర్స్ కూడా, నువ్వు కరోనా టైంలో డిస్టర్బెన్స్ అవ్వకంటే బయటికి పని చెప్పకండి. ఈ కరోనా కూడా దోస్తా చేసుకొని చెప్పినారు. దోస్తారు అంటే దాంతో సోపతి ఏం చెప్పారు? ఆ సోపతి చేసుకుని అందరూ ముందే బతుకుతారు. అందరూ సోపతి ఏదో దేవుడు కదా అంటే మైండ్ షాక్ లేదు. ఈరోజు వెజిటేబుల్ చేసినప్పుడు చాలా మంది కానీ డిస్టర్బ్ చేస్తారు. కరోనా డిస్టర్బ్ చేస్తారు. డిస్టర్బ్ చేస్తే ఏం చెప్పాలా? వాళ్ళని సోపతి చేసుకుని వాళ్ళంతే. నువ్వు అంటే కష్టపడి చేసుకోవాలి, ఇసంటే లాగించాలి. బాగుంటుంది మాట. సింపుల్ వర్డ్స్ అంతే. అంటే కాకుండా కరోనా టైంలో కరోనా టైం షాప్స్ క్లోజ్ కావడం వల్ల 2వ వైరస్ కంటే ప్రెగ్నెంట్ అప్పుడే 2019లో లేఖలకు ఒకసారి పెళ్లి చేసుకున్నాం. మర్చిపోయాను 2019లో ఆ పెళ్లి చేసుకున్న దానికి ఏమైంది? లాస్ట్ 1 year తర్వాత మిస్సెస్ ప్రెగ్నెంట్. మా మిస్సెస్ చాలా బాగా వండర్ఫుల్ స్టడీ కోసం MSc PhD సింగిల్ టేక్ సెట్ క్వాలిఫైడ్. డిగ్రీ గురించి ఐడియా కూడా తెలుసుకోవాలి. నాకు తెలియదు. అవును క్లాస్ మా మిస్సెస్ MSc PhD సెట్ క్వాలిఫైడ్ సింగిల్ టేక్. ఆమె ఇప్పుడు మాట ఏంటంటే నేను జాబ్ చేయను, ఎందుకంటే మా ప్రొఫెసర్ కూడా ఒక దగ్గర జాబ్ చేస్తుంది, వాళ్ళ హస్బెండ్ కూడా జాబ్ చేస్తాడు, వాళ్ళ పిల్లలు హాస్టల్ ఉంటారు. నాకు జాబ్ అనేది చిన్నగా మా మేడం చూసినాక జాబ్ చేయడం ఫిక్స్ అయిపోయిందని చెప్పిన లాస్ట్. నేను ఏదో బిజినెస్ చేస్తాను. ఇప్పుడు చాలా మంది ఉంటారు కదా, మీరు టీచర్స్ మీరు ప్రొఫెసర్స్ చూడండి, మంచి ఐఎక్సార్ చూడండి. ఐఎక్సార్ అందరూ వైఫ్ దగ్గర ఉంటుంది, హస్బెండ్ దగ్గర పిల్లల దగ్గర ఉంటారు. ఆ జీవితానికి డబ్బులు ఎంత నాకు అర్థం కాదు కదా. దానికంత కరెక్ట్ కాదు. ఏది మనకి డబ్బులు సంపాదిస్తే భార్య భర్తలు పక్క పక్కన ఉంది, పిల్లలు మన పక్కన ఉన్నప్పుడు డబ్బులు సంపాదిస్తే ఉంటుంది. ఇది వెస్టింగ్ మా మేడం ట్రీట్మెంట్ ఫుల్ఫిల్ అయిపోయింది వెస్టింగ్ త్రూగా. నేను వెస్టింగ్స్కి ఎందుకు వచ్చిన కారణం అంటే మెసేజ్ ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల గర్భవతి పైన ఎవరైనా డాక్టర్ సలహా ఎక్కువ ఇస్తారా? అప్పుడు మేడం ఇస్తారా? మేడం జెంట్స్కి ఎంత నమ్మకం తీసుకొచ్చినా కూడా మీకు వచ్చి మీకు ఇచ్చిన ఇది ప్రెగ్నెంట్ సంబంధించి డాక్టర్ చెప్పినట్టు వాడమే ఇస్తారు. తీసుకుంటారా? నీకు దండం పెడతారా అని చెప్తాను. ఫస్ట్ మంచి చెప్తాడు, పేరుతో చెప్తుంది. రెండోసారి చెప్తుంది వద్దంటే వద్దు డాక్టర్ నాకు క్వశ్చన్ ఇస్తారు. మూడోసారి చెప్తుంది నీకు డైవర్స్ తప్పదని చెప్తాను. లాస్ట్ నిజమో మాత్రమే దేవుని తర్వాత నమ్మేది ఎవరైనా డాక్టర్ మాత్రమే. ఆ డాక్టర్ స్టేట్ వెనుకడ వాళ్ళు. కానీ కరోనా టైంలో డాక్టర్స్ లేరు. నా జీవితం 2019లో ఎవరైతే బిజినెస్ చెప్పిన వ్యక్తి ఉందో, నేను అప్పుడు 2002 డాక్టర్స్ చెప్పిన వ్యక్తిని గాఢ అనుకున్నాను. తెలుగులో గాఢ అనుకున్నాను. తెలుగులో గాఢ వ్యక్తి పరిపడలే అనుకున్నాను. ఆ తెలుగు గాఢ కాస్త నాకు కరోనా టైంలో ఇంగ్లీష్ గాఢ అయ్యాను. హలో, తెలుగు గాఢ కాస్త ఇంగ్లీష్ గాఢ అనేది దేవుడే నాకేవారు కరోనా టైంలో. అది ఎవరో కాదు, గ్రేట్ పర్సన్, రియల్ ఫెంటాస్టిక్ గేమ్స్ వాళ్ళు పురుషోత్తమ దాస్ పూర్ణ మేడం
ప్రెగ్నెంట్ వస్తే ప్రొడక్ట్స్ ఖచ్చితంగా చెప్పిన కరెంట్ మొత్తం ప్రొడక్ట్స్ వాడిన తర్వాత రిజల్ట్ బీభత్సంగా వచ్చింది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మా బాబు ఇప్పుడు మాకు 2020 సంవత్సరం నవంబర్ 30 తారీఖు బాబు పుట్టిండు. నాకు డ్రీమ్స్ ఇంతకు లేకుంటుండే డబ్బులు వస్తున్నాయి మాకు ఇంకేమి నాకు ఖచ్చితంగా ఉంటున్నాను అక్కడ కరెంట్ అంటే మన గోల్డ్ షాప్ డబ్బులు పైసలు పానే. కానీ ఎప్పుడైనా డ్రీమ్ అని వెస్ట్ టైం వచ్చిన డ్రీమ్ ఎట్లా నాకు క్లారిటీ వచ్చింది, డ్రీమ్ ఎట్లా పనిచేయాలో క్లారిటీ వచ్చింది. నేను వెస్ట్ టైంకి వచ్చింది ఇప్పుడు అంటే 2020 సంవత్సరం ఆగస్టు 2 తారీఖు పెద్ద మీటింగ్ విన్నా, డిసిషన్ తీసుకున్నా, ఆ రోజు డిసైడ్ అయినా 2 రోజులు నిద్ర పట్టలేదు. ఆ నిద్ర పట్టిన ట్రై చేసిన డ్రీమ్స్ రాసుకున్నా. ఆ డ్రీమ్స్ నెరవేర్చుకోవాలంటే నిజాయితీ డ్రీమ్స్ బాగుంటుందా, నిజాయితీ లేని డ్రీమ్స్ బాగుంటుందా అంటే అర్థమైంది మీనింగ్ కదా. నిజాయితీ ఏంటంటే నీ నిజాయితీ మన నుంచి డబ్బులు సంపాదించుకోవాలి. ఇల్లీగల్ మనీ సంపాదించుకోవాలనుకో ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం పాపం అవుతుంది ఖచ్చితంగా. అవును కదా. నేను బంగారం షాప్లో ఎంతమంది ఎక్కువ కిరాణా చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. బంగారం షాప్ అన్ని షాప్ నువ్వు కిరాణా షాప్ తీసుకో, బంగారం షాప్ తీసుకో, బట్టల షాప్ తీసుకో, రోడ్డు పైన ఏ షాప్ తీసుకున్నా కూడా శుద్ధ పూసలాగా నీటిని నిజాయితీ పట్ల నింపడం అనుకో నీకు ఎవరికి దగ్గర నీకు వచ్చిన రేటు తీసి కొనుక్కొచ్చినావు, వచ్చిన రేటుకి ఇచ్చిన జనాభాకి ఇచ్చినావు. అర్థమైంది. వైఫ్ సార్ ఖచ్చితంగా వైఫ్ సందర్భాలు అంటారా 1 year తర్వాత ఏమంటే చూసి అంటారా నీకు ముందు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇక బాగా డబ్బులు పైసలు బాగా తీసుకుంటే బాగుంటుంది చెప్తాను రాష్ట్రం. ఎందుకంటే నిజాయితీ కాలంలో ఉన్నామనుకో నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకోవడం డైలాగ్, నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకోవచ్చు ఖచ్చితంగా నిజమే కదనమాట. ఇవన్నీ వాస్తవాలను చెక్ చేసుకోండి. నాకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే వెస్ట్ ఏపీఎస్ కూడా వాడిన తర్వాత మీటింగ్ విన్న తర్వాత నాకు అర్థమైన కాన్సెప్ట్ కూడా ఒకటి, ఈ బిజినెస్ అనేది నేను లేకపోయినా డబ్బులు ఖచ్చితంగా వస్తుంది క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఎందుకు క్లారిటీ చేస్తున్నాను, ఎందుకంటే ఆగస్టు 2 తారీఖు 2020 ఎందుకంటే పర్టికులర్ డే చెప్తుంటే దాస్తాన్ని చెప్తున్నా ప్రొడక్ట్స్ ఇచ్చి ప్రొడక్ట్స్ వాడుతున్నా, కస్టమర్ ప్రొడక్ట్ వాడుతున్నా, బిజినెస్ చేస్తున్నప్పుడు నేను చేంజ్ కాలేదు. మర్చిపోయి చేంజ్ చేస్తే ఏమంటా అప్లైను మీటింగ్ రా, డెమో చెప్పు, జనాభాను కూర్చోబెట్టు అట్లా అవును కదా అంటారా. మీరే పెట్టలేదు ఎవరు అప్లైన్స్ ఖచ్చితంగా అంటారు. అప్లై అనిపిస్తాను అనవసరంగా చేరేంద్రా అని అనిపిస్తారు కొంతమందికి. అని నేను చేయాలి ముందు ఇవన్నీ ఆలోచించాలి. కానీ కస్టమర్ ప్రొడక్ట్ వాడుతున్నా, ప్రొడక్ట్స్ మీద నమ్మకం వచ్చింది. మా మిస్సెస్ ప్రెగ్నెంట్ తో పాటు ప్రొడక్ట్ వాడిపించిన మా మదర్కి నీ పెన్స్ 70+ years ఉంటాయి మా మదర్ ఇప్పుడు, అప్పుడు 65 years ఉంటాయి 4 years బ్యాక్ తీసుకుంటే. ఆ మొక్కలకు సంబంధించి ప్రొడక్ట్స్ వాడితే బయట హాస్పిటల్ 4 లక్షలు అడిగి ఇదే వెజిటేబుల్ ప్రొడక్ట్ వాడుకొని నీ రీప్లేస్మెంట్ లేకుండా 4 లక్షల రూపాయలు ఖర్చు లేకుండా జస్ట్ 18,000 రూపాయలు స్టోర్ చేసుకోవాలి. సప్లిమెంట్ వాడుతుంది కొంతమంది షుగర్ ఉండే 380 షుగర్ ఉంటుంది. ఆ 380 షుగర్ కాస్త ఇంగ్లీష్ మందులు వాడిపించుకుంటే దాంతో పాటు సప్లిమెంట్ వాడిపించిన ఎగ్జాక్ట్ 2 months లో షుగర్ లెవెల్ నార్మల్గా వచ్చింది. ఇంగ్లీష్ మెడిసిన్ బంద్ చేయించిన ఓన్లీ వెజిటేబుల్ ఫుల్ టైం వాడుతున్నారు. ఫుల్ అయితే వేరే ప్రాబ్లం లేదు. మా ఇంట్లో